హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో కారు బీభత్సం సృష్టించింది. హీరో బాలకృష్ణ నివాసం దగ్గర ప్రమాదం జరిగింది. అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వాహనాలను కారు ఢీకొట్టింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో కారు బీభత్సం సృష్టించింది. హీరో బాలకృష్ణ నివాసం దగ్గర ప్రమాదం జరిగింది. అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వాహనాలను కారు ఢీకొట్టింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో కారు బీభత్సం సృష్టించింది. హీరో బాలకృష్ణ నివాసం దగ్గర ప్రమాదం జరిగింది. అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి అవతలి రోడ్డులో వాహనాలను కారు ఢీకొట్టింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బాలకృష్ణ నివాసం దగ్గర చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రోడ్ నంబర్ 45 లో ఈ యొక్క కారు రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే బాలకృష్ణ ఇంటి సమీపంలో కారు డివైడర్ ఢీకొట్టి అవతల వైపు వస్తున్న కార్లకు కూడా తిరిగి వెళ్లి ఢీకొట్టడంతో పలు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఇందులో చూస్తే మాత్రము ఒక విద్యుత్ స్తంభం కూడా గట్టిగా ఢీకొట్టడంతో విద్యుత్ స్తంభం కూడా ఉండిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఒక కారు మాత్రం అతి వేగంగా వచ్చి ఫెరారీకి సంబంధించిన కారు ఢీకొట్టింది. అంతేకాకుండా ఆ కారు అవతలి వైపు దూసుకెళ్లి అవతలి నుంచి వస్తున్న వాహనాలను కూడా ఢీకొట్టడంతో పూర్తిగా పలు వాహనాలు ఒకటికి ఒకటి ఢీకొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాదాపు 2 నుంచి 3 వాహనాలు కూడా ఒక వెనకాల ఒకటి ఢీకొట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ యొక్క ఘటనలో మాత్రం పలువురికి గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కూడా తరలించారు. హాస్పిటల్ తరలించి ప్రథమ వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. అయితే ఇదంతా కూడా అతివేగంగానే రావడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే డ్రైవర్ ని అంటే ఎవరైతే ఈ యొక్క రాంగ్ రూట్ లో అంటే చాలా ఫాస్ట్ గా వచ్చారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ఆ డ్రైవర్ కి అసలు లైసెన్స్ ఉందా లేదా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క కార్లను ఢీకొట్టడంతో పలు వాహనాలన్నీ కూడా నుజ్జు అయిన పరిస్థితి కూడా చూస్తాము. రైట్ పవన్, థ్యాంక్ యూ.